आपका नाम क्या है? జావేద్ అన్న. జావేద్. ఎక్కడ మీరు జావేద్ బాయ్? రాయలసీమ. రాయలసీమ. ఏమొస్తుంది ఇది? ఎక్కడి నుంచి తయారు చేసారు ఇది? ఎక్కడి నుంచి తెచ్చారు ఇది అంత బన్ను? అక్కడ నుంచే తీసుకుంటాం. ఎక్కడి నుంచి? కర్నూలు నుంచి. కర్నూలు నుంచి. ఎన్ని రోజులు అవుతుంది నువ్వు తెచ్చేది? 2 రోజులైంది. 2 రోజులు. దీనికి ఎక్స్పైర్ డేట్ అనేది ఉంటదా? ఉంటదన్న. వేర్ ఈస్ యువర్ ఎక్స్పైర్ డేట్? చూపించండి ఒకసారి. షో మీ యువర్ ఎక్స్పైర్ డేట్. 4 రోజులు అయిపోతుంది. 4 రోజులలో అయిపోతుంది అంటున్నావు. దీనికి ఎక్స్పైర్ డేట్ లేదు. మీరు ఎట్లా అమ్ముతా ఉన్నారు మీరు? నో ఎక్స్పైర్ డేట్ చూపించండి మాకు ఒకసారి. ఎక్స్పైర్ డేట్ చూపించండి. ఏమేమి ఉన్నాయి దీంట్లో చూపించి నాకు ఒకసారి. ఒక్కసారి ఇక్కడ ఎవరైతే మేడారం భక్తులు ఎవరైతే వస్తా ఉన్నారో ఇట్లాంటి దాన్ని ఎంకరేజ్ చేయకండి. గ్రేటర్ హైదరాబాద్ లో చాలా మంది రోహింగ్యులు ఎవరైతే ఉన్నారో చాలా ఇట్లాంటి పనులను పెట్టుకొని ఇవాళ ఏం చేస్తా ఉన్నారు అనేది కూడా మనం తెలియని పరిస్థితిలో ఉన్నాం. సో ఇది 10 రూపాయల బన్ను. ఈ 10 రూపాయల బన్నులో ఆయన కోవా కలిపేసి ఇస్తున్నాడు. 10 రూపాయలకు కోవా బన్ ఎవడైనా ఇస్తాడా అనేది మీకే నేను వదిలేస్తున్నా. ఎందుకంటే ఇక్కడ మెయిన్ గా హిందువులకు సంబంధించినటువంటి దేవాలయాలు లేకపోతే పుణ్యక్షేత్రాలు ఏవైతే గ్యాదరింగ్స్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే జత్రలు ఉన్నాయో, జత్రలలో కూడా ఇవాళ ఇట్లాంటి రావడం అనేది నిజంగా నాకైతే గలీజ్ అనిపిస్తా ఉంది. ఖచ్చితంగా కేసు అయినా పర్లేదు, వాళ్ళు ఫోన్ చేసుకొని డైల్ 100 కి ఫోన్ చేసుకొని ఏమన్నా గానీ చూద్దాం. ఇది ఎట్లా తయారు చేస్తారు నాకు చెప్పండి దీని గురించి. పాలు చక్కెర రవ అన్న. పాలు చక్కెర రవ అంతే. ఇంకా అంతే అన్న. దీనికి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అనేది నాకు చూపించు. దీనికి ఎక్స్పైర్ డేట్ చూపించు. వచ్చి 2 రోజులైందన్న. నువ్వు వచ్చినావు అని చెప్పేసి మాకేం తెలుస్తుంది స్వామి? నువ్వు ఏం చేస్తా ఉన్నావు అని మాకేం తెలుస్తుంది? ప్రజల ప్రాణాలతో ఎందుకు ఆడుతా ఉన్నారు? అరే డైల్ 100 కాల్ చేయి. నా ఫోన్ ఒకసారి ఉంది, నా దగ్గర ఉందా చూద్దాం. आपको परमिशन कौन दिया आपको इधर आने का? नहीं परमिशन कौन दिया आपको? आप बोलिए. नहीं ఇది 100% నేను ఇది ఫుడ్ సేఫ్టీకి పంపిస్తా. ఏముంది అనేది చూస్తాం మేము. గ్రేటర్ హైదరాబాద్ లో ఇట్లాంటి పాలకోవాకి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో 10 రూపాయలకు ఒక్కసారి ఆలోచించండి. ఒక్క బన్ను వాల్యూ 10 రూపాయలతో పాటు పాలకోవా పెట్టిస్తున్నారు. వీళ్ళు ఎందుకు ఇంత 10 రూపాయలకే అమ్ముతా ఉన్నారు? అనుకోవాలనుకుంటే మనం ఒక 20 రూపాయలు 30 40 రూపాయలకు అమ్మొచ్చు కదా. మీరు ఒకసారి ఆలోచించండి, థింక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఖచ్చితంగా హిందూ బంధువులు ఎవరైతే ఉన్నారో అందరూ జాగ్రత్తగా కావాల్సిన అవసరం ఉంది. ఎంతమంది మేడారంకి వచ్చి ఈ బంద్ తిన్నారు? ఖచ్చితంగా మీ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో డాక్టర్స్ కి చూపించుకోండి. ఇవన్నీ కూడా స్లో పాయిజన్స్, 100% స్లో పాయిజన్స్ ఇవన్నీ. ఇక్కడ ఎక్స్పైర్ లేదు. ఇక్కడ మీరు ఒక్కసారి ఆలోచించండి. నేను ఇక్కడ క్వశ్చన్ చేస్తున్నటువంటి క్వశ్చన్ ఏదైతే ఉందో, ఇక్కడ నేను క్వశ్చన్ ఏదైతే చేస్తా ఉన్నానో నేను రాంగ్ రైటా అనేది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళే చెప్పాలి. ఎందుకంటే దీనికి ఎక్స్పైర్ డేట్ ఉందా లేదా, ఎప్పుడు ఇది తయారైంది, ఎప్పుడు ఇది ఎక్స్పైర్ అవుతుంది అనేది తెలియాలి కదా. అయితేనే కదా మనం దీన్ని ముట్టాలంటే కూడా మనం ముట్టకూడదు. ఇప్పుడు చెప్పండి, మీరు ఏంటండి? ఆపండి, బండి ఆపండి. నేను చెప్తున్నా, ఒక్క నిమిషం మీరు జరిగినా కూడా చాలా దారుణంగా ఉంటది పరిస్థితి. చెప్తున్నా, ఎవరైతే ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఉన్నారో ఇది కరెక్టా కాదా? ఈ 10 రూపాయలకు బండి ఇస్తారా? ఎవరైనా కోవా కలిపేసి ఇస్తారా? దీనికి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అనేది ఉండన్నా లేదా? యాజ్ ఫర్ రూల్ ఒక వ్యాపారస్తుడు ఇవన్నీ ఫాలో కావన్నా లేదా? ఎక్కడ నుంచి చేస్తున్నారు ఇదంతా చెప్పండి. కర్నూలు అన్న. కర్నూలు. ఎవరు మీకు సప్లై చేస్తుంది ఇదంతా? మేమే తెచ్చుకుంటామన్నా. మీరే తెస్తున్నారు. ఎప్పుడు వచ్చింది ఇది? వచ్చి 2 రోజులు. 2 రోజులు అవుతుంది. అంటే ఇది ఎప్పుడు తయారు కావాలా? తయారు చేసుకునే వస్తామన్నా. 1 రోజులో తయారు చేసుకున్నాం. ఎప్పుడు తయారైంది? ఎప్పుడు మీరు తీసుకొని వచ్చారు? 2 రోజులైంది అన్న. వచ్చేవి. ఏం పేరు అన్నారు మీరు? జావేద్ అన్న. జావేద్ బాయ్, నేను ఏమంటున్నా అంటే మీరు ఎప్పుడు కర్నూలుకు పోయారు, ఇది ఎప్పుడు తయారైంది, ఇది ఎప్పుడు ఎక్స్పైర్ అవుతుంది అనేది ఒకటి ఉండాలా లేదా? మరి ఏది మరి ఇప్పటి వరకు డైల్ 100 కాల్ చేయండి. ఎవరన్నా 500 కూడా బాధ్యత ఉంటే డైల్ 100 కి కాల్ చేయండి. ఎవరి ప్రాణాలతో ఆటలాడతారు వీళ్ళు? చెప్పండి, ఒకసారి ఆలోచించండి. ఎవరైతే వీడియో చూసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో డెఫినెట్లీ దీనిపైన యాక్షన్ తీసుకోవాలా. హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్, తెలంగాణ స్టేట్ పోలీస్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో ఇట్లాంటి వాళ్ళు చాప కింద నీరులా వ్యాపిస్తున్నారు అని చెప్పేసి లాట్ ఆఫ్ స్టోరీస్ చేయడం జరిగింది మన తేజస్వి మీడియాలో. దాంతో పాటు లాట్ ఆఫ్ నెట్వర్క్స్ లో కూడా నేను చెప్పినాను. సో ఇలా మళ్ళీ ఇది నాకు మేడారం జాతరలో ఆసియా ఖండంలోనే అతిపెద్ద గ్యాదరింగ్ ఉన్నటువంటి గిరిజనుల పండుగలో ఇలా ఇట్లాంటి దందాని చేస్తా ఉన్నారు. దీని గురించి ఎవరు క్వశ్చన్ చేయట్లేదు. ఇంకోటి ఏంటంటే సిగ్గుచేటు, చాలా బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే పోలీసులు అణువున అడుగడుగున తిరుగుతా ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళని ఎందుకు అనుమతిస్తా ఉన్నారు? వీళ్ళ వల్ల ఎంతమంది ప్రాణాలు పోతాయని చెప్పేసి మీకు అర్థం అవ్వట్లేదా?
దీనికి ఎక్స్పైర్ డేట్ అనేది ఉండన్నా లేదా? మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైర్ డేట్ అనేది ఉండన్నా లేదా? మీరే చెప్పాలా దీనికి? మీరు చెప్పండి దీనికి. ఆ? ఎప్పటి నుంచి చేస్తున్నారు ఈ దందా మీరు? సార్ 2 రోజులే సార్. नहीं, आपको मैं अपोजिट नहीं है, मैं क्या बोल रहे बोले तो आप करने का काम है ना, गलत है ये. आपका मस्जिद रहता ना, मस्जिद के पास ये रख के बेचो तुम. ఎక్కడ అమ్ముతున్నారు? నువ్వు చూపించు నాకు ఒకసారి. ఈ చోట్ల అమ్ముతామన్నా, ఒక చోట కాదన్నా, అందరికి అమ్ముతామన్నా మేము. వీళ్ళు ఒకటే అండి, వీళ్ళ పరిస్థితి ఇలా ఇప్పుడు ఈయన ఎవరైతే జావేద్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఈయనకి నేను చెప్తున్నా, దమ్ముంటే నీ మసీద్ దగ్గర పెట్టుకొని నువ్వు ఇలా అమ్ముతావా అని చెప్పేసి నేను క్వశ్చన్ చేస్తున్నా. గ్రేటర్ హైదరాబాద్ నుంచి తెలంగాణ స్టేట్ పోలీస్ ఎవరైతే ఉన్నారో, ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు, దాంతో పాటు మేడారంలో ఇవాళ మంత్రి సీతక్కకు నేను ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తున్నా, మీరు ఈ విషయంలో ఫెయిల్ అయ్యారు. నేను మళ్ళీ చెప్తున్నా, నేను చాలా ఇన్సిడెంట్లలో సీతక్కని చాలా పొగిడినా, ఎందుకంటే సిచ్యువేషన్ ఎట్లా ఉంది అనే దాని గురించి మనము, అంటే ఎట్లా ఉంది డెవలప్మెంట్ ఎట్లా ఉంది, దీంట్లో ఎక్కడెక్కడ మైనస్ ఉంది అనేది కూడా నేను లాస్ట్ చెప్పిన. కానీ ఇంతకన్నా పెద్ద మైనస్ అయితే నేను చెప్పదలుచుకోలే. ఇది చూస్తే మీకు అర్థమవుతుంది అని నేను అంటున్నా. సో ఎవరైతే హిందూ బంధువులు ఎవరైతే, ఇదంతా కూడా హిందువుల గ్యాదరింగ్ కి సంబంధించినటువంటి విషయం ఇది. సో దీనిపైన పోలీస్ అధికారులు ఎందుకు రెస్పాండ్ కావట్లేదు? ఎందుకు అంటే హిందువులు వాళ్ళ ప్రాణాలు పోతే మీకు ఏం పర్లేదా? అంటే మీ వాళ్ళు కాదని అనుకుంటున్నారా? అంటే ఒక వర్గానికి మీరు కొమ్ము కాస్తున్నారా అన్నట్టుగా మనకు కనబడుతుంది. డైల్ 100 కి మనం కాల్ చేద్దాం. ఖచ్చితంగా ఈ విషయంపై ఫుడ్ సేఫ్టీ అధికారులు వెంటనే స్పందించాలా. ఎంతో మంది అమాయకుల ప్రాణాలు బలి తీసుకుంటున్నారు వీళ్ళు. స్లో పాయిజన్ గా వీళ్ళంతా ఇచ్చేస్తా ఉన్నారు. అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ డేటే లేదు, నీకు ఏం కనబడుతుంది? ఇంకా ఎక్స్పైర్ డేట్ లేదు నీకు అక్కడ. సో ఈ నెట్వర్క్ ఇష్యూ వల్ల డైల్ 100 కలుస్తలేదు. బట్ ఖచ్చితంగా ఆగుదాం. ఎంతమంది పోలీసులు వస్తారో, ఒక్కళ్ళని పట్టుకున్నా కూడా అందరూ వస్తారు. చూద్దాం ఒకసారి. ఇంకా ఇట్స్ అంటే ప్రసక్తే లేదు, ఇదైతే 100%.